జీడిపప్పు మటన్ కీమా. ఏంట్రా ఏంటబ్బాయి నవ్వుతున్నావు? ఏం లేదు, మా వంట తలుచుకుంటే నవ్వు వచ్చిందిలే. అవునా, బ్రేకప్లు దాకా తీసుకుని పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించి 7 గంటలు నూనె, పలావాకు వేసాను, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఈ పేస్ట్ ఏంటంటే ఉడకబెట్టిన ఉల్లిపాయల పేస్ట్. కొంచెం వేగిన తర్వాత వేస్తాం. ఉల్లిపాయలు ఉడకబెట్టి పేస్ట్ చేసాను చాలా కమ్మగా ఉండదు. ఉడకబెట్టి తిన్నా కూడా బాగుంటాయి, పేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే కారం తక్కువ ఉంటుంది, కూర తెల్లగా కనపడుతుంది. ఎందుకంటే మా కారం వేయట్లేదు. ఇదిగో ఇది వేసేస్తాను. ఉడకబెట్టిన ఉల్లిపాయ పేస్ట్, కీమా, మటన్ కీమా. కొంచెం ఉప్పు తీసుకోమ్మా. తెల్ల మిరియాలు పొడి వేస్తాను. చూడు ఆ మగ్గుతో నీళ్ళు వేసి బాగా పిసుకెళ్తాను. కొంచెం నీళ్ళు, ఉడికొచ్చింది కదా, ఇదిగో వేస్తాను. ఒక గ్లాసు నీళ్ళు, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మంటను పెంచాలా? ఇక్కడ జీడిపప్పు పేస్ట్ తయారు చేసి ఉంచారు. ఓహో, ముందేనా? ఓకే, ఇది వేస్తున్నాం. అది మనం చేసేదే జీడిపప్పు మటన్ కీమా. జీడిపప్పు వేసాం ఇందాక, ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా వేసాం. ఇప్పుడు మూత పెట్టేసే అబ్బాయి. ఇది ఒక 20 నుంచి 25 నిమిషాలు బాగా ఉడకాలి చిన్న మంటలో. ఆ ప్యాన్ తీసుకుని అసలాడు మీ ఫ్రెండ్ బ్రేకప్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు రా? అప్పు అడిగినందుకు బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటున్నాడు. అప్పు ఎవరు అడిగారు? అమ్మాయి అడిగింది. అమ్మాయి అడిగి ఇవ్వలేదు, మరి ఇంకెందుకు లవ్? అదే కదా నిజాయితీ. ఇప్పుడు ఈ అమ్మాయి అప్పు అడిగినప్పుడు మరి అంతే కదా, అప్పు అడిగినప్పుడు ఇవ్వాలి. మరి ప్రాణంలాగా చూసుకునేవాడు, ప్రేమ దోమ అని తిరిగేవాడు. ఓ అప్పే కదా అడిగింది, మళ్ళీ ఇచ్చేస్తాను అందరు పోనీ ఇచ్చేయమని అనలే. ఇప్పుడు ఈడు చెయ్యి కడుక్కోలేకపోతున్నాడు, ఇంకా అమ్మాయి చెయ్యి కూడా ఏం కడుగుతుంది చెప్పి ఎందుకు మరి అన్ని అది అందుకని చెప్పి ఇంకా సరే మన వల్ల అవుతుంది అంత అని చెప్పి కీమా కోసం మసాలా తయారు చేసుకోవాలి కాబట్టి ఇదిగో జాపత్రి, ఇది జాజికాయ ముక్క, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, డైరెక్ట్ గా పొడి చేయలేమా? డైరెక్ట్ గా పొడి చేస్తాం. వేపితే ఏమవుతుంది, వేగుద్ది కాబట్టి పొడి చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగో మిరియాలు,
ధనియాలు, అబ్బాయి జీలకర్ర, ఇవి గసగసాలు, అబ్బాయి పొయ్యి ఆపే, అబ్బాయి ఇది కసూరి మేతి, శుభ్రంగా పొడి చేసి తీసుకురా, ఈ లోపల నేను క్లీన్ చేస్తాను. ఓకే పొడి కదా. ఓకే ఈ లోపు ఆలోచించు ఏమన్నా బ్రేకప్ ఎలా చెప్పాలని. అది చెప్పాలే ఆడు అప్పటికి ఆ అమ్మాయి అప్పటికేటప్పుడు వీడు భయపడిపోయి బ్రేకప్ చెప్పేస్తానంటే ఇదేం లేవురా బాబు కర్మ. ఏంటి చేతులు కొని నుంచున్నావా? మరి లేకపోతే ఏం చేస్తారా నీ గురించి వెయిటింగ్. అంటే ఏంటి ఆలోచించలేదా? ఆలోచించాను. బ్రహ్మాండం ఉడికింది, కలుపు. ఇదిగో నువ్వు తెచ్చిన ఈ మసాలా పొడి వేస్తున్నాను. మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా ఉంచావనుకో జీడిపప్పు మటన్ కీమా రెడీ. కారం లేదు కదా మరి ఇలాగే. అదే నీకు చెప్పాను కదరా ఇందాక, దీంట్లో కారం వేయం, అందుకే తెల్లగా ఉంది నీకు. కానీ అన్ని మసాలాలు అన్నీ వేసాం కదా. మూతట్నా? మూత పెట్టు, మంట కొంచెం తగ్గించు. ఆహా జీడిపప్పు మటన్ కీమా. ముందుగా దాకలో 7 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ఉడకబెట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. మటన్ కీమాలో ఉప్పు, తెల్ల మిరియాల పొడి, కొన్ని నీళ్లు వేసి ఒకసారి కలిపి వేగుతున్న ఉల్లిపాయ పేస్టులు వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు పోసి జీడిపప్పు పేస్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 20 నుంచి 25 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక మూకిల్లో జాపత్రి, జాజికాయ, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి అందులోనే గసగసాలు, కసూరి మేతి వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఉడుకుతున్న మిశ్రమంలో మనం చేసుకున్న పొడి వేసి మరో 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే జీడిపప్పు మటన్ కీమా రెడీ.